హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వంటకాలతో, తెలుగు రాష్ట్రాల్లో లభించే వంటకాలతో ఒక కవి చక్కనైన చిన్న కథను తయారు చేశారు. సో మంచి కామెడీగా, మనసు ప్రశాంతంగా ఈ చిన్ని కథని మీకోసం చదివి వినిపిస్తాను. సో ఈ కథని చెప్పే ముందు, అందరూ నా వీడియో అయితే చూస్తున్నారు, బట్ ఎవరు లైక్ చేయట్లేదు. లైక్ చేయడం వల్ల మీలాంటి మోరల్ స్టోరీస్ కానీ, డివోషనల్ స్టోరీస్ కానీ ఇంట్రెస్ట్ ఉన్న మరింత మందికి నా ఛానల్ అనేది రీచ్ అవుతుంది. సో తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇటువంటి మంచి మంచి స్టోరీస్ని షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. గారెల రాజ్యంలో పులిహోరపురం రాజధానిగా దద్దోజనం చక్రవర్తి చక్ర పొంగలి రాణితో, మలై కాజా మహామంత్రి సలహాలతో సమోసా సైన్యాధిపతిగా పరిపాలిస్తుండగా, అతడి తమ్ముడు అప్పాలు వంకాయ బజ్జీ వంకర మాటలు విని వేడివేడి పకోడీల్లా వేరుపడి కుడుముల రాజ్యం చేసుకుని రవ్వ లడ్డు రాజధానిగా, మిరపకాయ బజ్జీని మంత్రిగా, సేమియా పాయసం సేనానిగా రాజ్యపాలన చేయాలని నిప్పంటంత నీరుల్లి వడలా వగపడ్డాడు. మడతకాజా లెవెల్లోని లేఖకునితో అన్నకు కట్లెట్ భాషలో కమ్మగా వ్రాసి కళాఖండతో కబురంపాడు. లడ్డూ బుట్టలో లేఖ పట్టుకుని మిర్చి బజ్జీ బండిలో తీపిగారిల కబుర్లు వింటూ కళాఖండ వెళుతుండగా, ఇది వేసవికాలం కావటాన వేరుశనగ ఉండల్లా వడదెబ్బ తగిలి పరమాన్నపురంలో సున్నుండల సలహాతో ఇడ్లీ ఇంట విశ్రమించి మినపట్టు మెడికల్ సేవలతో మొక్కజొన్న వడల ముందేసుకొని టమాటా జామ్తో సేద తీరి పాయసం పలహారం చేసి మసాలా పకోడీతో మంచం దిగి బ్రెడ్ హల్వా బండిలో కరివేపాకు వడ కళ్ళెం పట్టుకోగా, పాలకోవా బాట చూపగా పునుగులు కట్టిన బండి పరిగెత్తసాగింది. వెజిటబుల్ వడ వెంట వస్తుండగా బర్ఫీ బిగువుతో సున్ని ఉండల కొండలు, కజ్జికాయల కొనలు, పూతరేకుల పర్వతాలు, సగ్గుబియ్య పాయస సముద్రాలు, ఖర్జూరం హల్వా కోనేరును, కొబ్బరి పాయసం కొలనును, జాంగ్రీల జాగీరును దాటుకుని ఆలూవడ అరణ్యంలో ప్రవేశించగా, బూరెల దొంగలు కట్లెట్ కర్రలతో అడ్డుకోగా, రవ్వ కజ్జికాయలు రక్షకులు బూందీ లడ్డు బూరులూది కాజాల జాగీలను రప్పించి సేమ్యా హల్వా సోలాలతో బొబ్బలతో భయపెట్టగా, తొక్కుడు లడ్డు దొంగలంతా ఆవడల అరణ్యంలోకి పారిపోయారు. రాజ్యభక్తి గల రవ్వకేసరి, వడియాల వేగులు, బఠానీ వంట్రంబోతులు చేసి చెర్రీ జాము చారులు, కళాఖండ కారణం లేని రాక తెలుసుకొని అన్నం పరవాన్నం పారించి ఉల్లిపాయ పకోడీ, అరటికాయ బజ్జీలు దారి కట్టడం వేసి, అరిసెలు బండి అడ్డం పెట్టి ఊతప్పంతో ఒళ్ళంతా వాతలేసి, గవ్వలతో గవదులూడుగొట్టి, పాలకోవా బిళ్ళలతో పళ్ళు పీకి, బాదం కేకుతో బాది, కొబ్బరికి కొడతతో కొట్టి, గులాబ్ జాములతో గుచ్చి ఉల్లిపాయ ఒడియపు తాళ్లతో కట్టేసి, పాయసంతో పునిష్ చేసి, బొంగు మిఠాయితో బిమికేలు విరగ్గొట్టి, అదిరిపోయే అల్లం బెల్లం పచ్చడి మిర్చి బజ్జీతో మిక్స్ చేసి పట్టించి ఖర్జూర హల్వా ఖైదులో వేశారు. చిమ్మిరుండల చారులు, సజ్జప్పాల సమాచారకులు, వెన్నెల్లా వేగులు, అప్పచ్చుల్లా ఆత్మీయులు అందించిన ఈ సమాచారం విని బూందీ బాబాయ్ పెట్టిన భయంతో కొబ్బరి వడలా వణికిపోయి, మిర్చి బజ్జీ మైత్రితో, పెసరట్టు దొంగ ప్రేమతో, మైసూర్ పాక్ మైత్రితో జీళ్ళ జాయింట్లు జారిపోయి, చిలగడ దుంప లడ్డూలా చింతించి, సజ్జబూరల్లా స్వాంతనపడి, పెసర అప్పడాల్లా పశ్చాత్తపడి, ఖర్జూరం హల్వాలా కుల్లి ఏడ్వగా, కరుణగల క్యారెట్ పాయసపు దేవుని కారుణ్యంతో, మైసూర్ బజ్జీ బుజ్జగింపులతో మనసు మారి మినప్పిండి అప్పడాల్లా మురిసిన ఆలోచనలు వదిలి, నువ్వుండల నయవంచకత్వం, చెగోడీల చెప్పుడు మాటలు, బీరకాయ బజ్జీ బీరాలు, జిలేబీల జాడ్యాలు అంటించినవి వదులుకొని అప్పాల్లా ఆగి క్యారెట్ కేక్లా కేకలేసి, ఉండ్రాళ్ళలా పొర్లి హల్వాలా అరిచి బొబ్బట్లలా బొబ్బలేసి, వేరుశనగ ఉండల్లా వేరుపడాలన్న తన చెడు చింతనకు పూర్ణంలా పూర్తిగా మారిపోయి, బాదం ఐస్ క్రీంలా పశ్చాత్తాపడి, బాస్మతి బియ్యం పరమాన్నంలో స్పాంజ్ కేకుతో స్నానం చేసి, సగ్గుబియ్యం వడియంలా శుద్ధిపడి, బ్రెడ్ హల్వా కేకుతో భయం తీరి, జీడిపప్పు మైసూర్ పాక్ లాంటి అన్న ప్రేమ తలుచుకొని మైమరిచి, ఐస్ క్రీం లాంటి అన్న తనను క్షమించేలా చేయమని ఉప్మాతో దేవుని ఉపాసించి, పైనాపిల్ కేకులా ఫ్రెండ్స్ను పక్కకు నెట్టి, తనకు జీడిపప్పు అచ్చు జాడ్యంలా వదిలినందుకు పిండి వడియంలా పరవశించి అప్పడాల వంటి అన్నను చూడాలని పకోడీ పెల్లం పట్టుకుని, బూరెల బ్యాగ్ భుజానికి తగిలించుకుని, కొబ్బరి బొబ్బట్లు కొన్ని తీసుకుని, ప్రియమైన వదిని కోసం పెసరపిండి వడియాలు, స్నేహితుల కోసం సొరకాయ వడియాలు, మరికొందరి కోసం కొబ్బరి క్యాబేజీ వడలు,
ప్రేక్షకుల కోసం పాన్ కేక్స్, కొలువూరు వారి కోసం కొబ్బరి ఉండలు, సేవకుల కోసం సగ్గుబియ్యం పాయసం తీసుకొని అన్నపు పాయసం లాంటి అన్నను చేరి కొబ్బరి హల్వా పాయసం లాంటి పాదాలు పట్టుకొని కోకోనట్ కేకలేసి ఏడవగా అన్న ఆల్మండ్ చాక్లెట్ల కౌగిలించుకొని తీపి కాజా లాంటి తమ్ముణ్ణి ఆవడాల ఆలింగనం చేసుకుని బూడిద గుమ్మడికాయ వడియాలంటి బుగ్గలు ముద్దాడి బిడియ పడవద్దని బియ్యం పిండి వడియాలను విందించాడు. రవ్వ లడ్డు లాంటి వారి లవ్వుకు శాండ్విచ్ వంటి సభికులంతా ఆవపెట్టిన పనసపొట్టు కూరలా ఆనందించారు. ఇదండి ఈ స్టోరీలో ఇద్దరు అన్నదమ్ములు రాజ్యం కోసం పరులు చెప్పిన మాట విని దూరం అవుతూ మళ్ళీ ఆ మాటలన్నీ తెలుసుకొని ఏం జరిగింది, ఓహో వీళ్ళందరూ నా కోసం చెప్పారు, చెడుగా చెప్పారు మమ్మల్ని విడదీయడానికి అని తెలుసుకొని మళ్ళీ తన అన్న దగ్గరికే చేరడాన్ని మన తెలుగు రాష్ట్రాలలో లభించే అన్ని రకాల తెలుగు ఫుడ్ ఐటమ్స్తో చాలా చక్కగా రాశారు కవి. కవి రాస్తున్న ఆ కవిత చదివినంతసేపు నాకు నిజంగా ఆ పదార్థాలన్నీ తింటున్న ఫీలింగ్ అనిపించింది అనమాట. సో ఇందులో ఇంకేమైనా మీకు తెలిసిన పదార్థాలు మిస్ అయినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీటిలో మీకు బాగా ఇష్టమైన ఏవైనా 2 పదార్థాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను.